మార్కెట్లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. ఎంఎన్సి కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్టాప్స్ ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో 80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి. స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం? ఈరోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849009566. మా చిరునామా కీర్తి కంప్యూటర్స్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సత్యనాజర్ ఆగే ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. నీళ్ళ పరేషాన్ అవడానికి ఏముందా మళ్ళా? గదేదో దిక్కుమాలన ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. అవునా? చూస్తూనే ఉన్నాం కదా వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి, మొక్కజొన్న గిసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు, వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ. వెల్కమ్ టు VD91 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కులాన్ని ఆపాదించడం సరైంది కాదని మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బాలినేని మాట్లాడుతూ కాపులను డివైడ్ చేయాలని వైసీపీ ప్రయత్నిస్తుంది. 100% కాపులు పవన్ కళ్యాణ్ తోనే ఉన్నారు. ఎలాగైనా కూటమి నుంచి పవన్ బయటకు తీసుకురావాలని వైసీపీ కుట్ర చేస్తుంది. పవన్ కళ్యాణ్ ను కాపుల నుంచి దూరం చేయడం ఎవరితరం కాదని తెలిపారు. సాయి కృష్ణ ఎపిసోడ్ పై సిట్ నిజాలు తెలుస్తుంది. సిఐ నాగరాజును కాపాడాల్సిన పని కూటమి ప్రభుత్వానికి లేదు. లాకప్ డెత్ కు ఎవరు అంగీకరించారు? రాష్ట్రంలో ఏది జరిగినా పవన్ కళ్యాణ్ కు ఆపాదించడం సరైంది కాదు. వైసీపీ నేతలు నవీన్ రెడ్డి అనే వ్యక్తి ఫోటో చూపించి సాయి కృష్ణగా చెప్తున్నారు. రెడ్డి అయినా నవీన్ రెడ్డి కుటుంబాన్ని ఎందుకు జగన్ రెడ్డి ఎందుకు పరామర్శించలేదు? సాయి కృష్ణ చనిపోయాడో లేదో కూడా నిర్ధారణ లేదు. వైసీపీ కాపు నేతలు కాపులు నమ్మే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలుగా గెలిపించింది ఇంట్లో కూర్చోవడానికి కాదని వైసీపీ గుర్తుంచుకోవాలి. అసెంబ్లీలో సైతం కుటుంబ సభ్యుల గురించి మాట్లాడే సంస్కృత వైసీపీనే ప్రారంభించింది. కులాలు, మతాలు తీసుకొచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం మంచి పద్ధతి కాదు. నేను ఏదైతే మంచిగా నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు సీఎం ఎట్లా అయ్యారండి? మీరు ఒక కులంతో అయ్యారా? అట్లానే ఆ రోజు రాజశేఖర్ గారు సీఎం అయ్యారంటే అన్ని కులాలతో అయ్యారు. చంద్రబాబు గారు సీఎం గారు అంటే అన్ని కులాలు ఓట్లేస్తే అయ్యారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని కులాలు కావాలని అంటున్నారు. అన్ని కులాలు కావాలని అంటున్నారు. అంటే కాపులు అంటే నాకు ఇష్టం లేదనే ఆయనకి. బేసిక్గా బ్యాక్గ్రౌండ్ కాపులు, దానికి ఎవరు కాదన్నారు. అంటే కాపుల్ని దూరం చేయాలనుకుంటున్నారు. ఎవరి వల్ల కాదు. పవన్ కళ్యాణ్ అంటే అందరికీ కాపులకు మనసులో ఉంది. దాన్ని చెదరగొట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే జనసేన నాయకుడిని కోరుకుంటా ఉన్నా, మన నాయకుడి గురించి కావాలని ప్రచారం చేసి దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం అందరం పోరాడదాం. ఈ ఎవరైతే మన నాయకుడి గురించి మాట్లాడుతున్నారో వాళ్ళ మీద మనం పోరాడదాం. మీ వెనకైతే నేనుంటా. మనం అందరం కలిసి మన నాయకుడి విషయం ఎవరు ఏం మాట్లాడినా కానీ ఊరుకునే సమస్య లేదు. మరి ఈ విషయంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనేవాడు జనసేన ఉన్నటువంటి కార్యకర్తలకి వెనకిత్తు ఉంటాడని చెప్పి కూడా ఈ సభాముఖంగా ఈ పత్రికా ముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రకమైన ప్రచారాలు, దొంగ ఫోటోలు చూపించి దొంగ చేయటం
మంచి పద్ధతి కాదు. న్యాయంగా చేసుకోండి, న్యాయంగా పోండి. ప్రజలు ఎవరిని అంగీకరిస్తారో వాళ్ళు గెలుచుకోండి. కానీ ఇట్లాంటి మోసపూరిత రాజకీయాలు మటుకు చేయొద్దని చెప్పి నేను తెలియజేసుకుంటాను. అంటే సాయి కృష్ణ మిస్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా ఇంకా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఆచూకీ కనుగొనడంలో ఫెయిల్ అయ్యారని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు అదే సాయి కృష్ణకి స్టార్టింగ్ లోనే కళ్యాణ్ గారు పోయి ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? బీసీ చేత ప్రెస్ మీట్ పెట్టి ఆయన కాపు కులం కదా, అతని మీద రౌడీ షీట్ ఉన్నా మరి కళ్యాణ్ గారు పోయారు అంటే కులాన్ని ఆపాదిస్తారు. అప్పుడు ఆయన పోలేదు కాబట్టి కులం కదా, ఆయన కులం ఏదని కూడా పోలేదు అన్నారు. అంటే ఎటుదైనా పోయినా ఒక రకంగా ఇట్లా చేస్తారు, పోయినా ఇట్లా చేస్తారు. ఇది వాళ్ళు కావాలని కళ్యాణ్ గారి మీద కక్షపూరితంగా రాజకీయం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మేమందరం కూడా జన సైనికులు అందరం కూడా మేము ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు బొత్స సత్యనారాయణ కానీ పేర్ని నాని కానీ వీళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు, ఆత్మీయ కలయిక అంటారు కాపులది. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. ఏంటంటే వైసీపీకి కాపుల్ని దగ్గర చేసేందుకే ఈ మీటింగ్ అని మీరు అనుకుంటారా? ఇప్పుడు నేను అడుగుతా ఉన్నాను, ఎలక్షన్ ముందుల జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాడు? పేదవాళ్ళకి పెత్తందారులకి మధ్యన పోటీ అన్నాడు. అంటే నేను సరే కోనసీమ ఉత్తరాంధ్ర తీసేయండి, రాయలసీమలో నేను అడుగుతా ఉన్నా, రాయలసీమలో పెత్తనం చేసేది ఎవరండి? మీరు చెప్పండి. రెడ్లు. అంటే అది ఎవరు చెప్పిన మాట అయినా రెడ్లే. అంటే రెడ్లకి పెత్తందారులు రెడ్లు, పేదవాళ్ళు మిగతా కులాలు పేద కుటుంబం వాళ్ళు. అంటే నువ్వు రెడ్ల మీద పెత్తందారుల మీద నువ్వు పోటీ చేయమని చెప్పి అన్నావు కదా. అంటే నువ్వు రెడ్లని నువ్వు దూరం పెట్టినట్టే కదా. అంటే రెడ్లని అంటే రెడ్ల మీద నీ ఉద్దేశం ఏంటి అది చెప్పండి ఫస్ట్. పెత్తందారులు అక్కడ రాయలసీమలో పెత్తందారులు రెడ్లు, అది జగన్మైన సత్యం. పెత్తందారులకి పేదవాళ్ళకి మధ్య పోటీ అంటే నువ్వు ఏమని రెచ్చగొడుతున్నావు? రెడ్ల మీద నువ్వే రెచ్చగొట్టావు. రెడ్ల మీద నువ్వే రెచ్చగొట్టావు. అంటే రెడ్ల మీద నీ ఒపీనియన్ ఏదో చెప్పాలి. నేను ప్రెస్ ముందు నేను అడుగుతా ఉన్నా. మరి కత్తి ఫోటో ఎటు చూపిస్తున్నారు చెప్పండి, ఎటు చూపిస్తారు చెప్పండి? కత్తి కాటలో ఫోటో ఎట చూపిస్తారు? ప్రజలు అర్థం చేసుకోవాలండి. ఎవరు కూడా ఎంతటి వాడైనా ఏం చేసినా కూడా లాకప్ డెత్ అనేది ఎవరు యాక్సెప్ట్ చేయరు. హ్యూమన్ రైట్స్ ఉంటాయి, కోర్టు ఉంటుంది, కోర్టులు ఉంటాయి, కోర్టులు ఏమంటే చేసుకోవాలి. దానికి ఎవరు యాక్సెప్ట్ చేయరు. దాని మీద తప్పకుండా చిట్టేస్తున్నారు. దాని ప్రకారం ఏం తప్పు జరిగితే దాని మీద యాక్షన్ తీసుకుంటారు. మీరు వచ్చారని అడుగుతున్నాం. టూరిజం లో వచ్చారు కదా, అక్కడ ఎవరు ఏమైందో తెలియదు, అబ్బాయి మిస్సింగ్ అబ్బాయి పేరు తెలియదు, ఏం తెలియదు. అక్కడికి వచ్చి పేరు అడిగి అంటే మీరు నిజంగా మీకు వాళ్ళ మీద సానుభూతితో వచ్చారా, లేకపోతే ఆయన టూరిజం లాగా అట్లా వచ్చి కనిపించిపోయారని మేము ఏమైనా ప్రశ్నిస్తున్నాం. జగన్ గారు వచ్చాక సాయికృష్ణ కేసులో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తుందని వైసీపీ చెప్తారు. వాళ్ళు మళ్ళీ అదే చెప్తున్నాం సార్, అన్ని క్రెడిట్ వాళ్ళకే. మాకు చిత్తశుద్ధి ఉంది కదా, మేము చేసుకుంటున్నాం, మేము చెప్పాము. ఖచ్చితంగా గవర్నమెంట్ నోటీస్కి వచ్చినప్పుడు ఏం యాక్షన్ యాజ్ పర్ లా తీసుకోవాలో అదే తీసుకుంది. వాళ్ళు కంప్లైంట్, వాళ్ళ మదర్ ఇచ్చిన కంప్లైంట్ ఎప్పుడైతే ఇచ్చారో వెంటనే యాక్షన్ తీసుకున్నారు. దానికేం తేడా ఉందా? ఏం లేదే. థ్యాంక్ యూ. టీఆర్ఎస్ చీఫ్ కవిత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ సినిమాలను చూసి ఆనందిస్తాం, కానీ సినిమాల ముసుగులో వచ్చి రాష్ట్రాన్ని కబ్జా చేసే ప్రయత్నాలు సహించబోమని హెచ్చరించారు. గతంలో మన భాషను అవమానించి రాష్ట్రాన్ని కబ్జా చేశారని, ఇప్పుడు అదే విధంగా ప్రయత్నిస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. పవన్ రాజకీయంగా అనర్హుడని, సెక్రటేరియట్ వైపు చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కవిత పేర్కొన్నారు. కూడా మా మద్దతు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి విషయంలో నేను ఇంతకుముందు అదే చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. రావచ్చు, పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు, సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు. ఆ సినిమాలు మేము చూసి మీరు వేసే స్టెప్పులకు మేము కూడా చప్పట్లు కొట్టవచ్చు.
మా నైజాములో అన్నిటికన్నా పెద్ద కలెక్షన్ వస్తుంది మీకు. అంటే బేసికలీ సినిమా ఇండస్ట్రీ బతికేదే మన తెలంగాణ ప్రజల ఓట్లతో. తెలంగాణ యువకులకు కూడా నేను ఒకటే మాట చెప్తాను, ఆయన ఒక సినిమా యాక్టరు, ఆయన మనకు ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టరు. అక్కడి వరకు మీకు అభిమానం ఉంటే హ్యాపీ, సంతోషం. బట్ ఆయనకు మన రీజియన్కి సంబంధం లేదు. ఆయన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అక్కడ అధికారంలో ఉన్నాడు. ఆయన ఆంధ్ర వ్యక్తి. ఆయన మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 11 రోజులు, ఎవరైనా ఇంట్లో మనిషి చచ్చిపోతే ఎట్లయితే 11 రోజులు బాధపడతామో, ఆయన 11 రోజులు అన్నం తినకుండా తెలంగాణ రాష్ట్రం కోసం బాధపడ్డా అని చెప్తున్నాడు. సో నేను మా యువ మిత్రులందరినీ, మా యువతులందరినీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరినీ ఒకటే కోరుతా ఉన్నా, ఆయన అక్కడ రాజకీయం చేసుకొని ఇక్కడ సినిమాలు తీసుకుంటే ఎవరికేం అభ్యంతరం లేదు. ఇక్కడ రాజకీయం మాత్రం తెలంగాణ బిడ్డలే చేయాలని చెప్పి మేము బలంగా పిడికిలెత్తి కొట్లాడి 1200 మంది బిడ్డలు చనిపోయి ఎంతోమంది ఉద్యమకారులు బలైపోతే వచ్చిన రాష్ట్రం. సో చిన్నపిల్లలుగా, యువకులుగా మీకు ఆ చరిత్ర తెలిసి ఉండకపోవచ్చు, దయచేసి తెలుసుకోండి. వాళ్ళు సినిమా యాక్టర్ల ముసుగులో వస్తారు, తర్వాత మన రాష్ట్రం మీద కబ్జా పెడతారు. అంతకుముందు కూడా అదే జరిగింది. సినిమాల ముసుగులో వచ్చిండ్రు, మీ భాష బాగాలేదు, మా భాష బాగుందని చెప్పి మొదలు పెడతారు. మీరు పుట్టినప్పుడు, ఈ యువతి యువకులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పుట్టినప్పుడు మమ్మల్ని ఏడిపించిర్రు. మేము తెలంగాణ యాసలో మాట్లాడలేని పరిస్థితి ఉండే. అప్పుడు కొట్లాడిన మా యాసలనే మాట్లాడతాం, మా భాషలనే మాట్లాడతామని ఏమన్నారు అప్పట్లో. మాది నా ఊరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పేరు యాదగిరి, నేను చేసేది దాదాగిరి అని చెప్పి తెలంగాణలో ఉన్న అన్ని ప్రాంతాలను అవమానించేటట్టుగా డైలాగులు ఉంటుండే ఒకప్పుడు సినిమాల్లో. కానీ తెలంగాణ ఉద్యమం తర్వాత సినిమా ఇండస్ట్రీ తెలంగాణ అటువంటి డైలెక్ట్ని హీరోలకు పెట్టడం ప్రారంభించింది. తెలంగాణ భాషలో మాట్లాడడం ఫ్యాషన్ అయింది. సో మా యూత్ అందరికి కూడా నేను అపీల్ చేస్తా ఉన్నా, హీఈస్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్. ఎంజాయ్ హిస్ మూవీస్, సీ హిస్ డాన్సెస్, గో టు హిస్ మూవీస్. బట్ పొలిటికలీ హీఈస్ అన్ఫిట్, హీ కెనాట్ కమ్ ఇన్ టు అవర్ స్టేట్. అందుకు మనం కొట్లాడిందే ఆయన కోసం, కొట్లాడిందే ఇట్లాంటి వ్యక్తులను మన దగ్గర రాకుండా ఉండడం కోసం. సో రండి, పోండి, సినిమాలు తీసుకోండి, మేకప్లు చెప్పుకోండి, ప్యాకప్లు చెప్పుకోండి, కానీ మా సెక్రటేరియట్ దిక్కు చూస్తే మాత్రం ఊరుకునేది లేదు. థ్యాంక్ యూ. యూసఫ్గూడలోని ఉన్న NIMSMEలో హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించే 81వ రౌండ్ సామాజిక ఆర్థిక సర్వేకు శ్రీకారం చుట్టారు. ఈ సర్వేలో సోషల్ అసెస్మెంట్ సర్వే, ఆల్ ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వే, అలాగే ప్రైవేట్ రీమిటెన్స్లపై మైగ్రేషన్ పర్టిక్యులర్ సర్వే సమాచారాన్ని సేకరించనున్నారు. జూలై 1 నుంచి ప్రారంభమయ్యే ఈ సర్వే కోసం ఎంపికైన 125 మంది ఫీల్డ్ సిబ్బందికి హైదరాబాద్లో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ప్రాంతీయ డైరెక్టర్ ప్రాజిజా పి మాట్లాడుతూ, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని కుటుంబాల ఆర్థిక సామాజిక పరిస్థితులపై సమగ్ర సమాచారం సేకరించడమే ఈ సర్వే లక్ష్యమన్నారు. The first migration survey was conducted in 1955. It is 9th NSS round, and after in 2020-21 PLFS along with PLFS and multiple integrated survey, migration survey, full-fledged migration survey in 23-6-27 as a part of the 81st round socio-economic survey. It is full-fledged migration survey. Okay. Next, this is the scope of our survey. What we are supposed to be collected. This is household migration moved to the place of enumeration during last 65 days. About short-term migration. Short-term migration is nothing but a migration period of more than 15 days and less than 6 months. Suppose a household intends to return to their
earlier usual place of residence, then it is return migration. And this survey, our in Hyderabad RO, we are covering all entire Telangana state, and I request the public cooperation because that is most important in our NSS surveys. These are all household based surveys. Our investigator, that's our survey enumerator, will be visiting the households. So we request them to give the accurate information. Thank you. Surveys are being conducted by Government of India since 1950 to collect the socio-economic data employing scientific sampling methods. So 81st round of National Sample Survey, it will be starting from July 2026 to June 2027. It's a one-year survey. So in this survey, we are covering mainly three subjects. One is migration particulars, other one is all India debt and investment survey, other one is situational assessment survey for agriculture households. So this situational assessment survey will be doing only in the rural households. Yes, this is a regional, now we are organizing the regional training camp. That is for main, our purpose is to give the training to our survey enumerators, survey supervisors, and this will be for 4 days program. The 3 days will be, it is a theoretical. There will be discussing about the objective of the survey methodologies, and how to get the data to be collected. And in the fourth day, it will be a practical sessions. We are around, I think 135 people are participating. All these are the survey enumerators and the survey supervisors. They are our field staffs. We are giving them the training to to have a uniformity in the data collection. So this survey from July 2026 to June 2027, this will be a nationwide survey. There should be uniformity in the data collection, and the main objective of National Sample Survey is that we are maintaining a data quality. To ensure the data quality, we are conducting these trainings. నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, ఐఐటి ఒలింపియాడ్, ఎన్సిసి, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ సిబిఎస్ఈ కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9004142333. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గీర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గీర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ ఎంబీబీఎస్ ఎండి ఎఫ్ఐడిఎం జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397. శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్, బాలాజీనగర్, కొర్రముల, నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం.
విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్, విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ, విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై ప్రత్యేక శ్రద్ధ, అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936.